మాట్లాడి ఆన్ చేస్తావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి వాక్యం కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడివాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఈ కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం మొదటి రెండు వచనాలు చదువుకుంటే, తన అతిక్రమములకు పరిహారం నందినవాడు ధన్యుడని, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడని, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడివాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని మనం చూస్తున్నాం ఈ రెండు వచనాల్లో. అయితే ఇప్పుడు దేవుని చేత ధన్యుడు అని ఎంచబడటానికి భూమి మీద ఏ మనిషికైనా సరే అర్హత ఉందా? ఆ మనిషి ఎటువంటి అర్హత కలిగి ఉంటే ఆ యొక్క ధన్యతను పొందుకోగలుగుతాడు అనేది మనం చూద్దాం. ఇప్పుడు భూమి మీద నివసిస్తున్న మనము తల్లి గర్భమందు పుట్టింది మొదలుకొని మనకంటే ముందున్న వాళ్ళు, మన తర్వాత వచ్చిన వాళ్ళు, మనము ఎవరైనా సరే భూమి మీద తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు అనే ఆ యొక్క పదానికి సరిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఇది తల్లి గర్భమందు పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క వాక్యానికి సరిపోరు. ఎందుకంటేనే దేవుని వాక్యమే చెబుతుంది, నీతిమంతుడు ఎవడనూ లేడు, ఒక్కడైనను లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందలేకపోతున్నారు అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తాం. మరి ఇక్కడేమో తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడును, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడును ధన్యుడు అని చెప్పేసాం. ఇప్పుడు మన అతిక్రమములు, మన పాపము క్షమించటానికి, మన యొక్క అతిక్రమముల నుంచి మనల్ని బయటికి తీసుకురావటానికి, లేదంటే దేవుని చేత నిర్దోషి అని చెప్పి మనల్ని ఆ యొక్క యెహోవా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పింపజేయడానికి మనకి ఒక మార్గం అనేది కావాలి. ఈ మార్గం అనేది లేకుండా మనము మన అతిక్రమములు క్షమించబడవు, మన పాపమునికి ప్రాయశ్చిత్తము కలగదు. ఎప్పటికీ కూడా దేవుని చేత నిర్దోషి అని కూడా ఎంచబడను. ఎందుకు అంటేనే మనిషి పుట్టుకతోనే జన్మ పాపము, కర్మ పాపము ఈ మాత్రమే కాకుండాను బాల్యం నుంచే కూడాను మన యొక్క జీవన విధానంలోనూ అనేక రకాలైన పాపాలు మనల్ని మనతో పాటు మనము పుట్టిన తల్లి గర్భమందు పుట్టింది మొదలుకొని బాల్య దినముల నుంచి కూడా మనతో పాటు మన యొక్క లోపల, మన హృదయంలో, మన ఆలోచనలోను, తలంపుల్లోనూ, మన చేతి పనుల్లోనూ, మనం చేసే పనిపాటల్లో కూడాను ఆ యొక్క పాపం మనతో పాటు పెరుగుతూనే వస్తుంది. మరి దీనికి పరిహారము నొందినవాడు ధన్యుడు అని చెప్పేసి ఇక్కడ వాక్యమేమో సెలవిస్తుంది. మరి తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడని, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంటే, మరి మన యొక్క పుట్టిక, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన పనులు, మన యొక్క నడవడిక, మన చూపు, మాట, ప్రవర్తన అంతా కూడాను లోకములో మిళితమైపోయిన మనము లోక సంబంధమైన వారిగా మనము బ్రతుకుతున్నప్పుడు మన అతిక్రమముల నిమిత్తము వధించబడిన ఒక గొర్రెపిల్ల మన కొరకు వచ్చింది. ఆ యొక్క గొర్రెపిల్ల వధించబడిన దాన్ని, ఆ యొక్క వధించబడటం బట్టే మనకి మన యొక్క పాపములకి, మన యొక్క అతిక్రమములకి కూడా పరిహారము నొందగలిగాము, మన పాపములకి ప్రాయశ్చిత్తం కూడా కలిగింది. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల వధించబడటం అనేది ఏంటి? ఆ గొర్రెపిల్ల ఏ విధంగా వధించబడింది? ఆ గొర్రెపిల్ల ఎలాగ వధించబడిందంటే, మనము పూర్వదినాల్లోనూ ఒకసారి ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీల యొక్క ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించటానికేమో అక్కడ ఆ యొక్క ఇశ్రాయేలీలు దేశంలోను పసగా పశువుగాను
వధించబడిన గొర్రెపిల్ల. మన కాడికి వచ్చేసరికి మన యొక్క పాపముల నిమిత్తము కన్యమరియ గర్భమందు పాపరహితుడిగా పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క కల్వరి కొండ మీద మన కొరకు తన యొక్క రక్తాన్ని సిందించి వధించబడ్డాడు. ఆ యొక్క రక్తం వల్ల మనకి పరిహారము నొందేమో, మన అతిక్రమములకి పరిహారము దొరికింది, మన పాపములకు ప్రాయశ్చిత్తం కూడా దొరికింది. ఇది ఈ యొక్క అతిక్రమము, ఈ పాపము మాత్రమే కాకుండాను దేవుని చేత నిర్దోషి అని ఎంచబడటానికి కూడా మనకు ఒక మార్గాన్ని ఏర్పరచబడింది. ఒక మార్గం అనేది మనకి ఏర్పరచబడింది. అది ఎలా ఏర్పరచబడింది అంటేనే ఇప్పుడే కదా అనుకున్నాము. ఏంటి? పస్కా పశువు. ఈ పస్కా పశువు ఎవరు? ఇశ్రాయేలీలకేమో ఐగుప్తు దేశంలో నుంచి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి ఏదైతే ఆ యొక్క గొర్రెపిల్లను వధించి ఆ యొక్క రక్తాన్ని గడప కమ్ముల మీద ఆ యొక్క ద్వారబంధపు కమ్ములు రెండు నిలువు కమ్ముల మీద కూడా ఎలాగైతే ఆ యొక్క రక్తాన్ని రాసి దేవుడు ఆ యొక్క ఇంటికి ఒక గుర్తుని ఎలాగైతే వేసాడో, ఆ యొక్క రక్తాన్ని చూసినప్పుడు మరణదూత, సంహార దూత ఏదైతే ఉందో ఆ యొక్క గృహాన్ని ముట్టకుండా ఆ యొక్క గృహాన్ని దాటి వెళ్ళిపోవటానికి సహాయపడటానికి ఏ విధంగా అయితే వధించబడ్డదో, అదే గొర్రెపిల్ల అన్య జనుల నుంచి వచ్చిన మనకి, అన్యులమైన మనకి, మనము పుట్టుకతోనే మన యొక్క దోషంతోనూ పాపంతోనూ మనము పాపాన్ని మాత్రమే మూటగట్టుకుని పుట్టిన మనకి ఈ యొక్క పరిహారము నొందాలి అని ఎదురు చూస్తున్న మనకి పరిశుద్ధుడైన యేసు ప్రభుగా మానవ పాపాల కొరకు ఆ యొక్క కల్వరి శిలువలోను ఆయన వధించబడ్డాడు. ఆ రక్తమే నేడు మనల్ని పాపరహితులుగాను, లేదంటే అతిక్రమముల్ని పరిహారము నొందిన వారిగాను, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారిగాను మనల్ని తీర్చిదిద్దటానికి అవకాశం కల్పించాడు దేవుడు. ఈ యొక్క అవకాశాన్ని మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నాము, ఈ యొక్క అవకాశాన్ని మనము ఏ విధంగా ఈ అవకాశాన్ని మనం ఏ విధంగా వాడుకోగలుగుతున్నాం, ఈ అవకాశాన్ని వాడుకుని మనం ఏ విధంగా ప్రభులో మనం కొనసాగుతున్నాం అనేది మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలంటేనే లోకంతో కలిసి జీవించాలి. మనం లోకానికి అతీతులమేమీ కాదు. ఎందుకంటేనే మనమే కాదు, మన పూర్వీకులు కూడా ఇదే లోకంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఈ యొక్క లోకం నుంచి వేరైపోయారు. మన యొక్క జీవితాలు కూడా అట్లాగే ఈ లోకంలోనే నివసిస్తూనే ఉంటున్నాము. ఈ లోకానికి మనం అతీతముగాను, లేదంటే ఈ లోకానికి దూరంగాను, ఈ లోకం నుంచి సపరేట్ అయిపోతాము అంటేనే మనకి ఈ లోకం కాకుండా ఈ లోకం నుంచి సపరేట్ అయిపోవటానికి మనకి వేరే గ్రహము కానీ, లేదంటే వేరే భూభాగాలు కానీ ఏమీ కూడా లేవు. ఎందుకంటే దేవుడు మొదటి మానవుణ్ణి చేసినప్పుడు భూమిని కానీ, ఆ యొక్క మనిషి ఆదాముని కానీ, లేకపోతే సమస్త సృష్టి ఏదైతే ఉందో సృష్టి అంతటిని కూడా దేవుడు మంచిదిగాను పాపం లేనిదిగాను చేశాడు. మరి ఈ పాపము ఏ విధంగా మన మీదకి వచ్చినప్పుడు మనల్ని ఏలుతుంది, మన మీద అతిక్రమాలని మన మీద ఎత్తి చూపుతుంది. మనము ఈ పాపం నుంచి ఈ పాపము మన మీద ఏ విధంగా ఏలుబడి చేస్తుంది అంటేనే ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చేయొద్దన్నది ఆనాడు చేసిన ఆదామును బట్టి అది మనల్ని ఏలుతుంది అనుకుంటే, ఇది ఆదామును బట్టి ఏలుతున్న పాపము దానికి మనకి పరిహారము దొరికింది. ఎలాగంటే యేసు ప్రభువుని బట్టి మనకి ఆ యొక్క పరిహారం ఉంది. అయితే ఇప్పుడు మనం యేసు ప్రభు లోనికి వచ్చేసాం, యేసు ప్రభుని అంగీకరించాము, ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనము ఉపయోగించుకున్నాము, ఆయన రక్తం చేత కడగబడ్డాము, ఆయన యొక్క
ఆ యొక్క ప్రభు బల్లారాధనలో పాల్పొందుతున్నాము. ఇవన్నీ మన యొక్క జీవితంలో జరుగుతూ ఉండగా మనము పాపం నుంచి విడిపించబడ్డామని, మనకి రక్షణ కలిగిందని, మనకి రక్షణ దొరికిందని మనము ఆనందిస్తూ మనము దేవుణ్ణి ఆరాధిస్తూనే మరలా లోకంతో కలిసి జీవిస్తున్నప్పుడు మనము మన యొక్క అతిక్రమాలని మరలా మనం కొనసాగించే వారుగా ఉంటే ఈ యొక్క ప్రభు చేసిన కార్యం వల్ల మనకి ఉపయోగం ఉండదు. ఎందుకు ఉపయోగం ఉండదంటేని, నిజమే కదా, మనము ఒక్కసారి దేవుని యొక్క రక్తంలో కడగబడి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి, ప్రభా నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నీవు నా కొరకు ప్రాణం పెట్టేవని, నా కొరకే యొక్క కలువరిలో ప్రాణం పెట్టేవని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనసు మార్చుకొని ఈ లోకం నుంచి వేరయ్యి నీకు సమీపంగా నేను జీవిస్తాను అని దేవుడితో మనం వాగ్దానం చేసుకుని ఆ యొక్క ఏదైతే బాప్తిసం అనేది తీసుకుని మనం మన యొక్క పూర్వ జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన జీవితాన్ని ఆరంభించి ఆ యొక్క నూతన జీవితంలోనికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు దేవుడిని మనం అంగీకరించి ఆ యొక్క దేవుళ్ళలో కొనసాగుతూ ఉండగా ఈ యొక్క విశ్వాసంలో మనము సీనియర్లు అయిపోయి, లేకపోతే విశ్వాసంలోనూ అంటే సీనియర్లు అని చెప్పేసి ఎందుకన్నానంటే, విశ్వాసంలోనూ క్రైస్తవత్వం అనే పేరు మనకి వచ్చిన తర్వాత కాలక్రమంలోనూ పాతబడిపోయిన వారముగాను, అంటే ఎక్కువ కాలం దేవుడి సన్నిధిలో గడిపి, ఎక్కువ కాలం చర్చికి వెళ్ళి, ఎక్కువ కాలం దేవుడికి ప్రార్థన చేసి ఈ క్రమం ఇలా జరుగుతూ ఉండగాను మనకి దేవుని యొక్క నేను సన్నిధికి వచ్చి నేను బాప్తిసం తీసుకుని ఇదిగో నాకు 20 సంవత్సరాలు అయింది నేను బాప్తిసం తీసుకుని, లేదంటే 40 సంవత్సరాలు అయింది, ఇదిగో నేను 35 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నాను, ఇలాగ సీనియర్ విశ్వాసులు ఉంటారు కదా మనకులాగే. ఎలాగా ఆ యొక్క విశ్వాసంలో కొనసాగుతున్న విశ్వాసులమైన మనకి ప్రతిరోజు ఒక పోరాటం అనేది ఎదురవుతూ ఉంటుంది. ఆ పోరాటం అనేది మనకి ఎదురవ్వట్లేదు అనుకో, మనం విశ్వాసంలోంచి పక్కకి తొలగిపోయిన వాళ్ళముగా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు విశ్వాసం నుంచి తొలగిపోతే పోరాటం ఏముంటుంది మనకంటే, ఏమీ పోరాటం ఉండదు. విశ్వాసములో కొనసాగుతూ మన యొక్క క్రైస్తవ జీవితము, లేదంటే విశ్వాసులుగా మనం జీవిస్తున్న మన జీవితంలోనూ అనుదినము మనకు ఒక పోరాటం అనేది ఉంటుంది. ఏంటి ఆ పోరాటం అంటేని, మనకి లోకంతోనే పోరాటం. ఏంటి లోకంతో పోరాటం అంటేని, లోకము చాలా బహు విశాలమైనది. ఈ విశాలమైన లోకంలోంచి మనం వేరైపోయి జీవించడానికి మనకి వేరే వనరులు కానీ, లేకపోతే వేరే యొక్క భూభాగాలు కానీ, లేదంటే మనం ఏదో అడవుల్లోకి వెళ్ళిపోయి, లేదంటే ఏదో ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి ఈ యొక్క జన అరణ్యానికి మనం ఎక్కడ చాలా దూరం వెళ్ళిపోయి జీవిద్దాము అనుకుంటానికి మనకి ఎక్కడా కూడా అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క ప్రజల్లోనే మనం కూడా జీవించాలి, ఇదే లోకంలో మనం కూడా జీవించాలి. కానీ ఈ లోకములో జీవిస్తూనే మన అతిక్రమములకి మనము పరిహారము నొందిన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ లోకములో మనం జీవిస్తూనే మన పాపములు ఆల్రెడీ ఒకసారి క్షమించబడ్డాయి. ఆ యొక్క కలువరి సిలువలో ఏదైతే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడో, ఆ ఆయన పెట్టిన ప్రాణమును బట్టి, ఆయన సిందించిన రక్తాన్ని బట్టి నాకు ఒక మారు నా యొక్క పాపము క్షమించబడింది, నా అతిక్రమములకి పరిహారము నొందేను. కాబట్టి నేను ఒక మారు దేవుని చేత నిర్దోషిగా ఎంచబడ్డాను. ఈ యొక్క జీవితం, ఈ యొక్క పాపరహితమైన జీవితంగా నేను జీవాన్ని పొందుకున్నాను కాబట్టి, కానీ పాపరహితమైన జీవితాన్ని అయితే పొందుకోగలిగాను. నా పాపాలు, నా అతిక్రమములు క్షమించబడ్డాయి. కానీ లోకం ఏమన్నా మారిందా మన కొరకంటే? లోకం ఎప్పుడు ఏమీ కూడా మారదు కదా. లోకం మారితే అసలు ఇంకా మనకు బాధ ఏముంది? కాబట్టి మనము మాత్రమే మారేము అనుకుంటే, మన ఎదురు ఉన్న లోకము బహు విశాలమైన లోకము, అనేక రకాలైన రంగుల వలయముగా మనకి కనపడతా ఉంటుంది. అయితే నేను పరిహారము నొందేను, దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎరిగాను, దేవుని యొక్క మనసును ఎరిగాను, లేదంటే దేవుని యందు నేను ఒక విశ్వాసిగా కొనసాగుతున్నాను, నేను ప్రభు చేత అనేక కార్యాలను అనుభవిస్తున్నాను,
నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు అనేకమైన మేళ్ళు చేస్తున్నాడు, దేవుడు నా జీవితంలోనూ కొన్ని మేళ్ళు చేశాడు, ఆయన చేయటానికి ఇంకా ఇష్టపడే ఉన్నాడు, లేదంటే నేను ప్రార్థన చేస్తుంటే ఆయన నా మాట వింటున్నాడు అని మనము ఈ యొక్క దేవుని సన్నిధిలో మనం సాక్ష్యాలు చెప్తాము. దేవుని సన్నిధిలో మనం ఎవరితో అన్నా మనకి పరిచయం అయినప్పుడు అసలు ఏంటి నీ విశ్వాస జీవితం ఏంటి, నీకు దేవుడిని నీవు ఎలా తెలుసుకోగలిగావంటే మన యొక్క సాక్ష్యాలు అక్కడ బాగానే చెప్తాం. కానీ ఆ సాక్ష్యాన్ని మనము కొనసాగిస్తున్నామా, అదే సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు తన అతిక్రమములకు పరిహారమునందుని వాడు నిజంగానే ధన్యుడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు సిందించిన రక్తాన్ని బట్టి మన యొక్క పాపము పరిహారమునొందింది, మన అతిక్రమములకి ప్రాయశ్చిత్తము దొరికింది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడ్డాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఈ కుమారుణ్ణి నేను అంగీకరించాను అంటే అదే కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు కూడా అంగీకరిస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అన్నాడు కదా, మీరు నన్ను చూచి ఉంటే తండ్రిని కూడా చూచిన వారుగా ఉండేవాళ్ళు, మీరు నన్ను ఎరిగిన వారై ఉంటే తండ్రిని కూడా ఎరిగిన వారుగా ఉంటారు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో అన్నారు. అలాగ మనము యేసు ప్రభుని అంగీకరించిన మనము ఎవరిని అంగీకరించామంటే తండ్రి అయిన దేవుణ్ణి కూడా అంగీకరించాము కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాన్ని మనము ఒప్పుకున్నాం, అంగీకరించాం. ఈ యొక్క అంగీకరించిన జీవితంలోనూ మనకి ఇక సపరేట్ అయిన జీవితము ఈ లోకములో మనకేమీ దొరకదు. ఈ లోకము నుంచి ఏరైన తర్వాత మనకి నిజంగానే ఒక ప్రత్యేకమైన జీవితము దేవుడు దాచించాడు. ఆ ప్రత్యేకమైన జీవితాన్ని పొందుకోవడానికి ఇక్కడ అనుదినము కూడా మనము పోరాడాల్సి వస్తుంది. ఈ యొక్క పోరాటం ఏంటి అంటేనే ఇప్పుడు విశ్వాసులమైన మనకి అనేక రకాలైన పోరాటాలు మన జీవితంలో కనపడతా ఉంటాయి. ఏంటి ఆ పోరాటాలు అంటేనే కొంతమందికి ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగే పోరాటాలుగా ఉంటే, కొంతమందికి రోగాల వల్ల పోరాటాలుగా ఉంటే, కొంతమందికి శరీర బలహీనతలు పోరాటాలుగా ఉంటే, కొంతమందికి వాళ్ళకున్న వ్యసనాలు పోరాటాలు అయిపోతుంటే, కొంతమందికి ఈ యొక్క దేవుణ్ణి అనవసరంగా నమ్ముకున్నాను కాబట్టి నేను ఈ పనులేమీ చేయలేకపోతున్నాను అని లోపల మదన పడిపోతూ ఉంటారు. అది కూడా ఒక పోరాటం. ఇప్పుడు ఆ మదన పడిపోయే యొక్క జీవితం నుంచి మనల్ని మనం బయటికి రావాలంటేనే మన యొక్క అవిశ్వాస జీవితం నుంచి మనము బయటికి రావాలి. దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను ఈ పనులేమీ చేయలేకపోతున్నాను అంటేనే నీవు లోకములో నువ్వున్నావు, అలాగే లోకము కూడా నీలో ఉందనేది మనం మర్చిపోకూడదు కదా. నేను దేవుణ్ణి అంగీకరించాను కాబట్టి లోకములో ఉంటున్నాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. నేను దేవుణ్ణి అంగీకరించాను కాబట్టి ఇంకా లోకము నాలో ఉందన్నప్పుడు ఇదిగో ఇలాంటి ఆలోచన వస్తుంది. ఏమని, నేను ఈ దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండుంటే నేను ఏదైనా సరే చేసేవాడిని అనే ఒక మాట వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఆ మాట అంటేనే లోకము మనలో ఉన్నప్పుడు. మనము లోకంలో ఉన్నాం, దానివల్ల మనకి పెద్ద నష్టమేమీ కలగదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోనే ఉంటూ తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. తను ఏదైతే తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి అధికారం పొందుకుని ఏ కార్యమైతే చేయటానికి వచ్చాడో దానిని ఆయన సంపూర్ణముగా నెరవేర్చి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఎందుకు వెళ్ళాడు ఆయన? లోకములోకి ఆయన వచ్చాడు కానీ లోకాన్ని ఆయనలోనికి తీసుకోవాలి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం లోకంలో జీవిస్తాం తప్ప అంటే లోకంలో జీవిస్తాం తప్పు కాదు, లోకాన్ని మనలోనికి తెచ్చుకోవడం తప్పు. ఇప్పుడు లోకాన్ని మనలోనికి తెచ్చుకున్నామనుకో మన యొక్క పాపానికి పరిహారం నొందుతామా అంటే నొందాం, దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. కాబట్టి లోకములో ఉన్నాను ప్రభా కాబట్టి నేను ఇది చేయాల్సి వస్తుందంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలోనే ఉన్నారు. ఆయన కూడా అనొచ్చు నేను ఈ లోకంలో ఉన్నాను కాబట్టి నేను చేయలేకపోయానని చెప్పేసి. కానీ ఆయన చేశాడు, ఆయన చేయగలిగాడు. చేశాడు అంటే ఆయన ఒక మనిషి ఒక శరీరంతో ఉన్న మనము
చేయగలుగుతాము అని చెప్పి ఆయన నిరూపించాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఇప్పుడు నేను ఉన్నప్పుడు మీరు గొప్ప కార్యాలు చేయటం కాదు, నేను మీతో లేనప్పుడు మీరు నాకంటే గొప్ప కార్యాలు చేసేవారుగా మీరు ఉంటారు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు చేస్తే అది ఏ విధంగా ఉంటుంది చూసేవాళ్ళకి? అంటే వాళ్ళు యేసు ప్రభు శిష్యులు కాబట్టి, ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి వాళ్ళు చేయగలిగారు అంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళిన తర్వాత నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు అంటే వీళ్ళు చేయగలిగారా? చేయగలిగారా? చేశారు. ఎవరు? అపోస్తలులు. దేవుని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు దేవుని కంటే ఆశ్చర్య కార్యాలు చేయగలిగారు. ఎలా చేయగలిగారు? దేవుని వలన. దేవుని వలనంటేనే వాళ్ళు కూడా లోకంలోనే ఉన్నారు, కానీ అప్పటి వరకు దేవుడు వాళ్ళ పిలవకు ముందు ఉన్న లోకంలో వాళ్ళు వేరు, దేవుడిలోకి వచ్చిన తర్వాత అదే లోకంలో ఉన్నారు. వాళ్ళు అదే ప్రాంతంలో ఉన్నారు, అదే ఊళ్ళల్లో జీవిస్తున్నారు, అదే యొక్క ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళల్లో ఏ మార్పు జరిగింది అనేది మనము ఆలోచిస్తే, లోకంలో వాళ్ళు ఉన్నారు కానీ లోకం వాళ్ళలోంచి బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు లోకము వాళ్ళలోంచి బయటికి, లోకాన్ని మనలోంచి బయటికి పంపించడం కష్టమా? లోకంలో మనం ఉండటం కష్టమా? లోకాన్ని మనలోంచి తీసుకోవాలి. లోకం మన చుట్టూ అనేకమైనవి జరుగుతాయి. మన కన్నుని మనము కంట్రోల్ చేసుకోవాలి, మన నోరుని మనము కంట్రోల్ చేసుకోవాలి, మన చేతిని మనము కంట్రోల్ చేసుకోవాలి, మన కాలుని మనము కంట్రోల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు లోకంలోను ఇవన్నీ కూడాను ఎందుకు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది అంటే, లోకము బహు ఆశాజనకంగా ఉంటుంది. లోకము చాలా ఆశలు రేపుద్ది, మనకి అనేక రకాలైన ఆశలు రేపుద్ది. ఇప్పుడు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఈ ఆశలన్నీ కూడాను మనం జయించగలుగుతాం, ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి జయించగలుగుతాం. అదే లోకం మనలో ఉంటే జయించలేం. ఇప్పుడు పాపం ఎక్కడ మొదలవుతుంది? లోకములో మొదలవుతుందా, లోపల మొదలవుతుందా? లోపల మొదలవుతుంది కదా. దేవుని వాక్యం చెప్తుంది కదా, బయట నుంచి లోపలికి వెళ్ళేది నిన్ను అపవిత్రపరచదు, లోపల నుంచి బయటకు వస్తుంది అది నిన్ను అపవిత్రపరుస్తుంది అన్నాడు. ఇప్పుడు బయట నుంచి లోపలికి ఏమి వెళ్తుంది? ఆహారం ఉంటాయి కదా అమ్మా, ఆహారం ఉంటాయి కదా. బయట నుంచి లోపలికి ఏమి వెళ్తుందంటే, మనం రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం, ఏంటి? లోక ఆశలు, లోక వ్యసనాలు, లోకంలోనూ ఉన్న అనేక రకాలైన ఈ యొక్క మనకి వ్యతిరేకకరమైన విధానం అంతా కూడా లోకంలో ఉంటుంది. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎరిగాము, ఆల్రెడీ మన యొక్క పాపము పరిహారం ఉందేమో, మన అతిక్రమములకి ప్రాయశ్చిత్తం దొరికింది, దేవుడు మనల్ని అంగీకరించాడు. అయినను మరలా మనము ఇదే లోకంలో జీవిస్తున్నాం కాబట్టి లోకంతో రాజీ పడిపోతే లోకాన్ని మనం మనలోంచి లోకాన్ని తీసివేయలేం. కాబట్టి లోకంతో మనం ఎప్పుడు కూడా రాజీ పడకూడదు కదా. రోడ్డు మీదకి వెళ్ళామనుకో, ఏంటి, వ్యభిచారం చేసేవాళ్ళు కనపడతారు, అవునా? ఏంటి, మనకి మందు కొట్టేవాళ్ళు కనపడతారు, సిగరెట్లు తాగేవాళ్ళు కనపడతారు, ఏంటి, విచ్చలవిడితనంతో తిరిగేవాళ్ళు కనపడతారు, లోకంలోనూ మోసం చేసేవాళ్ళు కనపడతారు, దొంగతనాలు చేసేవాళ్ళు కనపడతారు, ఏంటి, వ్యభిచారం చేసేవాళ్ళు కనపడతారు, పాపం చేసేవాళ్ళు కనపడతారు, ఎదుటి వ్యక్తిని ఈజీగా మోసం చేసేవాళ్ళు కనపడతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. మనం ఎక్కడున్నాం? లోకంలోనే ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యాలన్నీ ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళకి ఎక్కడ పుడుతున్నాయి అంటే, లోకంలోనూ మన కన్ను చూసే ప్రతిదాన్ని మన హృదయం ఆశించినప్పుడు, దానిని నెరవేర్చడానికి మన చెయ్య తోడిపడినప్పుడు, ఆ చెయ్య అందుకోవటానికి కాలు సహాయం చేసినప్పుడు, అర్థమైందా? లోకంలో మనం చేసే పనులు.
మన హృదయము ఆశపడేదాన్ని, మన కన్ను చూచిన దాన్ని మన హృదయము ఆశపడుతుంటే, మన హృదయము ఆశపడేదానికి మన చెయ్యి అందిస్తుంటే, మన చెయ్యి అందిస్తానికి మన కాలు తోడ్పడుతుంటే, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుంది? ఈ క్రియ అంతా కూడా లోకంలో బయట క్రియారూపంగా లోకంలో కనపడుతున్నప్పటికీ కూడా అసలు మొదట ఎక్కడ మొదలైంది? లోపల నుంచి హృదయమునందు మొదలైంది ఆశ కదా. ఆశ, దురాశ దుఃఖానికి చేటు అనేది, ఈ దురాశ అనేది మన యొక్క హృదయంలో మొదలవుతుంది. హృదయంలో మొదలైన యొక్క దురాశకి ఏంటి? లోకములో మనము అని జీవిస్తున్న యొక్క దేహము సహాయం చేస్తుంది. ఇప్పుడు లోకము నీలో ఉండటం వల్ల, లోకము లోపల ఉండటం వల్ల పాపము కలుగుతుందా? లోకములో మనం ఉండటం వల్ల పాపం కలుగుతుందా? లోకం మనలో ఉండడం వల్ల. అర్థమైంది కదా, లోకము మనలో ఉండటం వల్ల పాపం కలిగింది. ఇప్పుడు అందుకనే కదా మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనల్ని నీళ్ళల్లో ముంచుతారు. ముంచినప్పుడు మనము చచ్చాం కదా, పైకి లేపుతారు, నూతనంగా పుట్టాం. అంతేనా? నా యొక్క పాత జీవితాన్ని సమాధిలో వదిలేసాం ఏంటి కాబట్టి ఇదిగో నేను నూతనంగా తిరిగి లేపబడ్డాను. ఇక నుంచి నేను లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా లోకాన్ని మాత్రం నాలోనికి రానివ్వను అని దేవుడి దగ్గర మనం ప్రమాణం చేసుకుంటాము, దేవుడి దగ్గర మనం వాగ్దానం చేసుకుంటాము, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే మనము కాలక్రమంలోనూ కొన్నాళ్ళ పాటు బాగానే గడుపుతాము, కొన్నాళ్ళ పాటు శుభ్రంగానే ఉంటాము, కొన్నాళ్ళ పాటు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము. అయితే కాలక్రమంలో నిదానంగాను మన యొక్క హృదయము ఆశించటం మొదలుపెట్టదు కదా, మనస్సు ఆశించటం మొదలుపెట్టింది. పర్లేదులే ఒకసారే కదా అని చెప్పేసి, ఆ ముందుకు ఏదైతే నేను చచ్చిన వాడనని చెప్పేసి ఆ యొక్క చచ్చిన క్రియలన్నింటినీ విడిచిపెట్టేసామో వాటిని చేయటానికి ఈ దేహము తహతహలాడుతూ ఉంటుంది. ఆ యొక్క దేహము చేయటానికి తహతహలాడినప్పుడు మనసు లోపల సర్ది చెబుతూ ఉంటుంది. ఏమని? పర్లేదులే, అంతకుముందు మనం చేసాం కదా, పర్లేదులే, యేసు ప్రభు మంచోడే, ఒకసారి తప్పు చేస్తే ఆయన ఏమి మనల్ని మరణానికి ఏమి అప్పచెప్పేయండే, ఒకమారు మరలా మనకి పాప జీవితంలోనికి వెళ్ళి చూస్తే ఆయన మనల్ని ఏమి కాదనలే అని చెప్పేసి లోపల మన యొక్క మనసు మన యొక్క ఆత్మకి చెబుతూ ఉంటుంది. ఒక్కసారి చేస్తే ఏమైందిలే అని చెప్పేసి సరిపెట్టేసుకుంటాం కదా, రాజీ పడిపోతాం. ఈ యొక్క సరిపెట్టిపోయే గుణంలోనూ అక్కడ మన మనసులో రెండు కనపడతాయి మనకి. ఒకటి ఆత్మ వద్దులే అని చెప్పి ప్రేరేపిస్తూ ఉంటే మనసు ఏమంటుందంటేనే, మనసు ఇష్టపడింది, మనసు కోరుకున్నది అది అనుభవించడానికి అది ఆ సర్లే ఒకసారి చేస్తే ఏమైందిలే, మునుపు నువ్వు ఆల్రెడీ చేసినట్టుగా కదా, మునుపు అన్ని పాపాలు క్షమించిన దేవుడు ఈ ఒక్కసారి చేస్తే క్షమించడం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి మన యొక్క మనసు మనకి సర్ది చెప్తూ ఉంటుంది. అలా సర్ది చెప్తున్న క్రమంలోనూ మన యొక్క విశ్వాస జీవితంలోనూ ఉండటానికి మనం సీనియర్లమే. దేవుని సన్నిధిలోనూ ఎన్నాళ్ళ నుంచో మన యొక్క జీవితాలను గడుపుతున్నాం, ఎన్నాళ్ళ నుంచో మన యొక్క ట్రాకు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ఆదివారం వస్తే చర్చికి వెళ్తారు, వీళ్ళు ఆ టైము ఈ టైం అని ఉండదు, ఎప్పుడు చూసినా ప్రార్థనలకు వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఆ చర్చికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, ఎక్కడ ప్రార్థనలు అన్నా వెళ్ళిపోతారు, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారని చెప్పేసి లోకాన్ని అయితే నమ్మేస్తున్నాం, కానీ మనలోంచి లోకాన్ని మాత్రం తీయట్లా. అప్పుడు పరిహారం నొందగలుగుతామా అంటే పరిహారం ఏమాత్రం నొందలేం. ఆల్రెడీ నొందిన జీవితం నుంచి మరలా జారిపోకుండా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది, అది తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడివాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అర్థమైందా? ఆత్మలో ఏముండకూడదు? ఆత్మలో కపటం ఉండకూడదు. కపటము ఎన్ని విధాలకి దారితీస్తుంది తెలుసా? కపటం అంతా కూడా నటన. ఆత్మలో కపటం ఉందనుకో, మనసులో కపటం ఉందనుకో, ఇక మనము ఒక రేంజ్లో ఒక లెవెల్లో నటిస్తూ ఉంటాం ఎదుటోళ్ళ ముందు.
ఎందుకంటే ఆ యొక్క కపటతనాన్ని కప్పుకోవటానికి, మంచి అనే ముఖాన్ని మనం చూపించడానికి ఇక అనేక రకాలైన మెరుకులు తిరగాల్సి వస్తుంది, అనేక రకాలైన తంటాలు పడవలసి వస్తుంది. కాబట్టి ఆత్మలో కపటాన్ని తీసేసుకోవటానికి మనం ప్రయత్నిద్దాం. అర్థమైందా? ఇది ఈ యొక్క అందుకనే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క పాపాన్ని పరిహరించాడు, మన యొక్క జీవితాన్ని మనకి దేవుడు బాగు చేశాడు. కానీ ఈ యొక్క పాపం నుంచి తొలగిపోయి మరలా లోకంలోనికి వెళ్ళిపోతే, మరలా లోకాన్ని మనలోనికి ఆహ్వానిస్తే ఆ తర్వాత మనకి ప్రాయశ్చిత్తం కలుగుద్దా అంటేని బహుశా దేవుడైతే విడిచిపెట్టడేమో కానీ దానికి తగిన ప్రతిఫలం మాత్రం అనుభవించాల్సి ఉంటుంది. ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. అసలు ఒకసారి పాపం చేస్తే ఏమవుద్దులే అంటే ఆయన కరుణా సంపన్నుడు వాళ్ళని మరొక అవకాశం ఇస్తాడేమో కానీ దాని యొక్క పర్యవస్థానం మాత్రం మనము మర్చిపోకూడదు కదా. లాస్ట్గా ఒక మాట చెప్తా. దావీదు మహారాజు నా హృదయానుసారుడు దావీదు అని చెప్పి దేవుని చేత గొప్ప స్టేట్మెంట్ బిరుదు, గొప్ప స్టేట్మెంట్ పొందినటువంటి ఆ యొక్క దావీదు గారు కూడాను ఆ యొక్క పాపానికి పరిహారం నొందాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా నొందాల్సి వచ్చింది కదా. తన యొక్క పాపానికి పరిహారము ఎలాగ, ఈ పాపానికి పరిహారము ఏ విధంగా ఆయన పొందుకున్నాడంటేని ఆ యొక్క పాపానికి పర్యవస్థానము చెందాడు ఆయన కదా. ఎంత ఎలాగా తరవబడ్డాడంటే కొడుకు చేతిలోంచే తప్పించుకోవడానికి రాజ్యాన్ని విడిచిపెట్టి ఆ యొక్క అరణ్య పాలయ్యాడు ఆయన. అది మాత్రమే కాకుండాను తన యొక్క జీవితంలోనూ తన కుటుంబంలోనూ అనేక రకాలైన ఆ యొక్క రకరకాల యొక్క క్రియలన్నీ కూడా జరిగినాయి. అమ్నోను సొంత చెల్లినే పాడు చేశాడు. దావీదు కుటుంబంలో జరిగింది దావీదు కుమారుడు తన తండ్రి భార్యనే పాడు చేశాడు. ఎందుకు అంటే ఈయన ఒక్కసారి లోకాన్ని తనలోనికి తెచ్చుకున్నాడు. ఎప్పుడూ లోకమును తనలో తెచ్చుకోలేదు, ఒక్కసారే కదా అని చెప్పి తెచ్చుకున్నాడు. ఆ ఒక్కసారి పాపం ఏమైందంటేనే ఏళ్ళు తన్నేసింది. ఆ ఏళ్ళు తన్నేసేసరికి ప్రేమ కలిగిన దేవుడు నతాన్ అనే ప్రవక్తను పంపించి ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం అయితే ఇచ్చాడు కానీ ఆ యొక్క పాపాన్ని కడిగేసేలే. దానిని ఇంకా నేను ఆ పాపాన్ని మొత్తం తీసేసాను కాబట్టి నువ్వేమీ చింతపడొద్దు, మునుపుటిలాగే జీవించని చెప్పేసి అన్నాడా? లేదంటే ఆ యొక్క పాపానికి పర్యవస్థానం అనుభవించాల్సిందే అన్నాడా? నిన్ను దేవుడైతే చంపడు కానీ శిక్ష మాత్రం నీకు ఉందన్నాడు నతాను ప్రవక్త. దేవుడు నిన్ను శిక్షిస్తాడు కానీ చంపడు అన్నాడు. అందుకని ఒక్కసారి మనము మన యొక్క అతిక్రమల్ని, మన యొక్క పాపముల్ని, మన యొక్క దోషాలని మనం విడిచిపెట్టిన తర్వాత ఇంకొకసారి లోకంలోనికి వెళ్ళటం కానీ లేదంటే లోకాన్ని మనలోనికి తెచ్చుకోవటం కానీ అనేది దేవునికి అప్పచెప్పుకొని ఇక తిరిగి అటు పడిపోకుండా ఉండటం మాత్రం మనకి ఎంతో మేలు జరుగుతుంది.